హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఈ రోజు మనం నూకరాజ్ గారి తోటలో కొంచెం హార్వెస్ట్ చేద్దామండి. బీరకాయలు అవి రెడీగా ఉన్నాయి. మాకైతే ఫుల్ వర్షం పడుతుంది. ఇవాళ కూడా ఫుల్ మేఘం ఉంది చూడండి. సో 26th నుంచి ఎప్పటి నుంచో సోమవారం నుంచి పడుతుంది కదండి వర్షం. పడుతూనే ఉంది, ఆగలేదన్నమాట. సో ఆయన ఊరెళ్ళి వచ్చారు, నేను ఊరెళ్ళి వచ్చాను. సో ఇవాళ జల్దీ ఏమేమి ఉన్నాయో అన్నీ హార్వెస్ట్ చేసేసుకుందాం, పాడైపోతాయి అని చెప్పి హార్వెస్ట్ చేస్తున్నాము. సో స్టార్ట్ చేద్దాం రండి. బంతి మొక్కలు ఇగోండి ఇలా కట్టుకున్నారు. ఇందులోని 3 వేశారు, కానీ వేర్లు చూసారు ఎలా పాకినాయో. సో మీరు కూడా ఇలా చక్కగా కట్టుకోండి. ఇలా చిన్న కర్రలు వేసి కట్టుకుంటే బలంగా వచ్చి వస్తాయి అన్నమాట. అండ్ ఇది కొంచెం పొడవైన తర్వాత ఈ చిగురులు ఇక్కడ కట్ చేశారనుకోండి, ఇంకా బుషీగా వస్తాయి. సో వెళ్దాం పదండి. నూకరాజ్ గారు మొదలెట్టండి. ఓ చాయ్ ఉన్నాయా కాయలు? ఫోటోలు తీయాలా? ఫోటోలు తీసానులేండి. కమాన్ స్టార్ట్ చేయండి. ఎక్కడి నుంచి? అదిగో పెద్ద కాయ ఉంది, కట్ చేయండి. ఓకే, మల్చింగ్ చేశారా ఈ మొత్తం ఆకులన్నీ ఇందులో? ఎందుకు తీశారు? ఇగోండి ఆకులు ఎక్కువైపోయినాయి అని చెప్పి ఆకులు తీశారు. అవేమో కొత్త చిగురు వస్తుంది, కొత్త కాయలు వస్తాయి అందుకు. సూపర్. మీ ఇంట్లో బీరకాయలకి చాలా అప్రిసియేషన్ వచ్చిందండి. చాలా బాగున్నాయంట, చాలా బాగా పెంచుతున్నారంట. మరి మీరు అలాగే టిప్స్ ఏమైనా చెప్తే బాగుంటుంది కదా. అంటే ఫస్ట్ పంట అయిపోయాక కొంచెం ఆగిపోతాయి కదా, మళ్ళీ అప్పుడు ఏం చేస్తున్నారు మీరు అనేది చెప్పాలి. మళ్ళా వచ్చేస్తే కాదు, మీరు ఏం వేస్తున్నారు మరి? ఏమైనా వేస్తున్నారా? స్టార్టింగ్ లో వేసిన పంట సారమే అంతా కూడా. మళ్ళా అయితే ఏం వేయలేదంట. ఆకులు అయితే చాలా వరకు తీస్తారు. ఈ లైటింగ్ వచ్చింది, ఇగో కొంచెం వెలుతురు వచ్చింది. పందిర్లో పైన ఉన్నవన్నీ కిందకి లాగారా? ఓకే, అవునండి. ఇవన్నీ చుట్టుకుపోయినవి అనుకుంటా కదా పైకి. కాయ సైజు కూడా తెలీదు, ఎంత అవుతుందో అర్థం కాదు. సో అప్పుడప్పుడు కాయలు అలా మీదకి పందిరి మీద ఉండిపోయినవి కిందకి లాక్కుంటా ఉండాలి. అండ్ ఆయన చెప్పిన దాంట్లో ఈ మల్చింగ్ ఒకటి అనమాట. అంటే ఆయన మల్చింగ్ చేసుకున్నారు, కానీ ఎక్కువ అయిపోయిన ఆకులన్నీ తీసేసి ఇలా కింద మట్టే ఉంది కాబట్టి కంపోస్ట్ లాగా అయిపోతుంది అనమాట, తయారైపోతుంది. కాయ సైజు మోరడ కంటే ఎక్కువ అండి. మోరడ్ ఈజీగా ఉంటుంది. ఇంకేం కొద్దాం? ఇగోండి ఇదొకటి తీయండి. కొన్ని చిన్న కాయలు ఉంచేద్దాం, కానీ పెద్దవి తీసేద్దాం. విత్తనాలు కొంచెం కాయ, ఇది పెద్ద కాయ. లాస్ట్ వీడియోలో కూడా చూపించాం మనం. ఆ బయటతో ఒకసారి చూద్దాం మళ్ళీ ఎలా వచ్చిందో. 3, 6, 7 తీసారు. మరో 2 తీయండి పోనీ. అండి దోసకాయ రెడీ అయిపోయిందండి. తీసేయండి. అది ఇంక పెద్ద కాయలు ఇవన్నీ కొంచెం పెద్ద అవ్వాలండి, లేతగా ఉన్నాయి కొంచెం. ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ చివరి వరకు పాకిసింది. ఇదిగో ఇది అయిపోయినట్టుంది చూడండి, ఇలాగా ఇదిగోండి గట్టి పడిపోతుంది. తీసేయండి. అంటే ఫస్ట్ లో వచ్చినంత పెద్ద కాయలు అయితే మళ్ళీ రావు. 3వ తరం 4వ తరం. అవును. ఏంటి దోసకాయ అయిపోయింది, తీసేయండి. మొన్న మనం చూసేసరికి గ్రీన్ కలర్ లో, కొంచెం లైట్ గ్రీన్ కలర్ లో ఉండేది కదా, ఇప్పుడు చూడండి పసుపు రంగు వచ్చింది. చక్కగా రెడీ అయింది. తీయండి. ఏది? అది ఇదిగోండి. సూపర్గా వచ్చిందండి. నేను విత్తనాలు వేయలేదు, మీకు ఇచ్చాను, మీరు మాత్రం సూపర్ గా హైలైట్ చేశారు. ఇంకో అది కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. తీసేయండి. అదే ఈ 2 కాయలు వచ్చినాయి. సూపర్. ఇంకెక్కడ ఉన్నాయి? ఇంకేం తీస్తాం? జనపదల పొజిషన్ ఎట్టు చూద్దాం పదండి. అటు పక్క నుంచి వెళ్ళి ఆ పక్కన బయటకు ఉన్నాయి కదా, మీరు అలాగే వెళ్తున్నారు? అలాగే వెళ్ళి తీస్తున్నారా? ఓకే రండి అయితే బయటకు వెళ్దాం. జాంకాయలు వస్తున్నాయండి. మీరు జాంకాయలు కూడా ఎదగనివ్వకుండా మొత్తం అన్నిటిలో బీరకాయలు వేసారు. ఇందులో ఒక 4 మొక్కలు, అందులో
దగ్గర దగ్గర ఒక 30 మొక్కలు వేసి ఉంటారా? అవన్నీ అన్ని 30 మొక్కలు వేస్తున్నాం. అగో అందులోవి వాటి కూడా కాస్తున్నాయి కదా, అందులో పెట్టినవన్నీ కూడా కాస్తున్నాయి. ఈసారి వేసినప్పుడు మాత్రం మొత్తంగా దీనిలోనే వేస్తాం. ఇది బీరే, అది కూడా బీరకాయ. ఆకుకూరలు అయితే అన్ని తీస్తారు, పాలకూర ఒకటే ఉంది, మెంతికూర కూడా తీస్తారు. మళ్ళీ విత్తనాలు అయిపోతున్నాయండి, తీసేయాల్సింది కదా, ఉంచుతారు కొంచెం. ఒక కోత అయితే అయిపోయింది కదా. దొండకాయలు ఏరుతారా? ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి. ఇదిగోండి ఇదిగోండి. ఇంతకిందకి ఈసారి కట్టారు, ఈసారి పైకి కట్టేయండి బాబు. మార్చేసి కొంచెం పైకి కడితే నాలుగు మనుషులు దొరకడానికి అవ్వదు లేకపోతే. ఇదిగోండి ఇదిగోండి, ఇక్కడ గుర్తుకున్నాయి. చిన్న పురుగులు ఉన్నాయి, పెంకు పురుగులు లాంటి. కనబడుతున్నాయి మీకు? ఇదిగోండి. ఇదిగోండి ఇక్కడ అది. అలా కాయలు వస్తే బాగుంటాయండి నౌకరాజు గారు. పొడవ కాయలు ఇచ్చాను కదా మీకు, వస్తే అవి హైలైట్ అండి. అసలు ఈ బుడ్డు బుడ్డుగా ఉన్నాయి కదా, పొడవ వస్తే భలే వస్తాయి. అయిపోతే కానీ అది అల్లదు. ఇందులో మళ్ళీ బీరకాయలు పెట్టారా? పని చేయవా? ఓ ఆకులు రంగు మారిపోయినాయి కదా అండి. కాకరకాయ తీద్దామా? రండి, బాగా వచ్చినాయి అండి కాకరకాయలు, తీయండి. ఇదిగోండి ఇది అల్ల కింద ఒకటి ఉందండి, పదండి వస్తున్నా. ఏది అల్ల అక్కడిది. ఇది మాత్రం కొంచెం ఎత్తు పందిరి వేయించండి ఈసారి, మీరే వేసుకుంటారు కదా. అది ఏవి బాగున్నాయి, అందించకండి, చేయదంట. మనం అసలు డిషం ఆడుకుందాం. ఓకేనా? ఇంకోటి ఉందా? ఎక్కడుంది 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 ఎక్కడుంది? కనబడింది, ఇదిగో వచ్చిందండి. తీసాను. ఎక్కడ పెట్టారు? ఇగో నూకరాజు గారు మాత్రం మొత్తం అన్ని బంతి మొక్కలకి ఇలాగా స్టాకింగ్ చేశారు అన్నట్టు, పక్కన కర్రలు కట్టి తాళ్ళు కట్టారు. ఇదిగో కడితే బలంగా ఉంటాయి. అవునవును, ఈ 4 రోజుల గాలికి మరీని. ఇదిగోండి కర్రలు, వెదురు కర్రలు పెట్టి ఇలా కట్టారు, ఇలా చక్కగా గుబురుగా వస్తున్నాయి. ఈ పువ్వులు కూడా పెద్దగా వస్తున్నాయండి మీకు. ఏదండి? మల్బరీలు. మల్బరీ నేను ఇచ్చిన మొక్క. మీరు నాకు కొమ్మలు పెట్టి ఇవ్వకపోతే నేను అలుగుతాను చెప్తున్నాను. సూపర్ సూపర్, చక్క పళ్ళు వస్తున్నాయండి. ఏం లేదు, ఈ కొమ్మ ఉందా? ఈ కొమ్మ కట్ చేసి పెట్టేయండి ఇందులో మట్లో. అవుతుంది అయితే నాకు ఇచ్చేయండి, నేను పెట్టుకుంటాను. అది రాకపోతే మీరు తీసేస్తారు మొక్క, తెలుసు నాకు. కరివేపాకు పువ్వు వచ్చింది. గోంగూర ఒకటి తీస్తారు కదండి, ఇంకో చెట్టు ఉంది, ఇది నాకంటే పొడవు ఉందండి, విత్తనం వచ్చింది. బెండకాయలకు వద్దామా? గోంగూర చూడండి 6-7 అడుగులు ఎత్తుంది అసలు. ఉయ్యా, ఇప్పుడు విత్తనాలు ఫామ్ అవుతున్నాయి దీనికి. ఇక్కడ కోస్తున్నారా బెండకాయలు? మా జొన్న పొత్తు ఏమైందో అర్థం కాలే. పొత్తులు వచ్చినాయి. ఇదిగో ఇవి 2 పొత్తులు, దానికో 2 ఉన్నాయి కదా అటుపక్క మొక్కకి. ఇలా బయట నోటి ఇలా అదిగో అదిగో అదిగో, దానికి 2 దీనికి 2 వచ్చినాయి అండి. ఇంకో మొక్క కదా, 3 మొక్కలు అనుకుంటా, 3-4 అనుకుంటా. మీ బీరపాద నీడొచ్చింది. కోస్తున్నారా? ముదిరిపోయింది అది. ఆ రెండోది కోసేయండి, అది కూడా ముదిరిపోతుంది. ఈయన మాకు బీరకాయలు ఒకటి ఇచ్చారండి, బెండకాయలు ఇవ్వలేదు. గోంగూర అడిగాను కానీ ఇవ్వలేదు. అదే మరి, ఒక చెట్టు అయిపోయింది, ఇంకో చెట్టు బాగా చిన్నగా ఉన్నది.
కోసేద్దామా? మొన్న కోసండి. ఇంకోండి ఇంకోండి, ఇది మొన్న పేజ్ దాకా కోసాను. వాళ్ళ అయిన కోసుకొని వస్తున్నారు, ఈయన డిస్టర్బ్ చేయకూడదు. పర్లేదు. కొన్ని అదే తీసారు ఇప్పుడు. ఇదిగోండి మొన్న కోసిన మొన్నని బాగా తయారవుతుంది. మన ఊరు వెళ్ళాం కదా, ఊరు వెళ్ళినప్పుడు అదిగోండి నా అన్ని ఆకులను తీసానండి. వీటి విన్నా ఇది ఇలా పచ్చగా అయిపోతున్నాయి. ఇదిగోండి ఇలా తీసేస్తే బాగుంటుంది, బాగా వస్తుంది, మళ్ళా తయారైపోతాయి మొత్తం. నిజంగా రైతులకే కోస్తున్నారండి టక్క 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 టక్కమని. ఇదిగోండి ఇదిగోండి మనకు ముందు పంట ఎలా వచ్చిందో ఈ పంట కూడా చాలా తయారైపోతుంది. బెండ మొక్కలు ఎన్ని పెట్టారు నోకరాజు గారు మీరు? మొత్తమే ఇందులో ఉన్నాయి, 10 మొక్కల దాకా ఉన్నాయి ఇందులో. 10 ఇంకెక్కువ. ఒక్కొక్క దాంట్లో 5 వేసి ఒక్కో దాంట్లో 3 అలా 1 2 3 4 5 6 కుండీల్లో పెట్టారండి. దాంతో మొత్తం 6 కుండీలవి. దేనికి కూడా తేడా లేదండి, అన్ని బాగున్నాయి, అన్ని బాగా పండి. టక 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 కోసేస్తున్నారండి బాబు మీరు. నేను పట్టుకుంటాను, కోయండి రండి. అటు ఇటు పరిగెడుతున్నారు కానీ చూస్తున్నారా ఇలా కూరగాయలు మీరు కూడా పండించుకోండి చక్కగా. బ్రహ్మాండ పండించుకోవాలి, అందరూ పండించుకోవాలని ఇలా గార్డెన్ తయారు చేసి అలా చూపిస్తున్నాం అందరికి. అంతే మరి. ఎన్నిసార్లు కోస్తాం బీరకాయలు, మీరు కూడా అందరూ ఇలాగే చేయాలని మేము చెప్తున్నాం అంట అందరికి. అంతే, ప్రతి ఒక్కరూ ఇలాగే చేసుకోవాలని. చూడండి 6 కుండీలు, ఒక్కొక్క దాంట్లో 5 మొక్కలు, 5 మొక్కలు కూడా హైలైట్గా వచ్చినాయి. 6 విత్తనాలు పెడతారు ఆయన బేసిక్గా. ఏదైనా మొక్క కొంచెం వీక్గా ఉంటే తీసేస్తారు కదండి. మొక్క పని చేస్తుంది అంటేనే ఉంచుతాను. ఇప్పుడు బీరకాయలకి చెప్పారు కదా పని చేయదు తీసేస్తానని, అది స్టార్టింగ్ లోనే తెలిసిపోద్ది కదా మనకి. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ కాయ చూడండి మధ్యలో. ఓకే ఓకే 6 కిలో పైన వచ్చి. వంకాయలు ఉన్నాయా? నీరు వంకాయలా? ఏ వంకాయలు ఉన్నాయి? చార్ల వంకాయలు ఇవి. ఈ విత్తనం ఒరిస్సా నుంచి అండి. ఈ చార్ల వంకాయల విత్తనాలు ఒరిస్సా నుంచి వచ్చినాయి. బెండకాయలు నావు కాదు, ఈ వంకాయలు కూడా నావు కాదు, అలా చార్ల వంకాయలు ఒకటే నావి, నేను ఇచ్చినవి. ఇంకా మళ్ళీ పోతుందండి, చిన్న చిన్న కాయలన్నీ ఉన్నాయి, రెడీ అవుతాయి 2 రోజుల్లో. ఎల్లుండో ఎప్పుడో రెడీ అయిపోతాయి మళ్ళీ. చూద్దాం పదండి అయితే. ఏది పళ్ళెం పట్టుకోండి ఒక్కసారి, ఇక్కడ పెడదాం. ఇదిగోండి మా బజార్ రెడీ అయింది, అమ్మేసుకోవచ్చామేమో ఇంకా. బెండకాయలా? పర్లేదండి బాబు. ఇవి ఉంచుతారా? బాగానే ఉన్నాయా? ఈ మొన్న పెట్టాను అన్నారు ఇవేనంటే. అల్లది ఒకటే పసుపు రంగులో కొంచెం నీడ వచ్చింది వాటికి, మరి ఇంకేంటి కదా అల్ల కదా. వంకాయలు ఉన్నాయేమో చూడండి అయితే. ఇగోండి ఇది ఒక కొమ్మ ఇవ్వడు కదా, నేను అడిగాను నేను. అలాగే అంటున్నారు, ఇవ్వట్లేదు. ఊరు వెళ్ళిపోయారు కదా. అదిగోండి అదిగోండి గుత్తి వంకాయ. ఏమో వీడియోకి చూపించారట, మీరు కోసేసుకుంటున్నారు బాగానే. అయ్యా కనిపించాలి. మిరగా లేవా? ఇదిగోండి స్టార్టింగ్లో అన్నీ కోసారు చూసారా, ఇక్కడ మొదట్లోవి. ఇది కూడా మొన్న వేసిందే కదండి, పాకిస్తున్నారు దీనికి మళ్ళీ. ఓకే ఈ కుండీలన్నీ బకెట్లన్నీ మొన్న వేసారు, 4 బకెట్లు మళ్ళీ. నోకరాజు గారు అవతల పక్క విత్తనం కొంచెం కాయ ఎలా అయిందో చూద్దాం పదండి. ఇదిగో పనిలో పని మా తోటలో నిమ్మకాయలు వచ్చినాయి చూడండి, తైవాన్ నిమ్మ. మా పక్కిల్లు కాబట్టి అక్కడ కాయ ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. అండ్ రాధా మనోహర్ కూడా ఇప్పుడు మంచిగా వస్తున్నాయి, ఇదిగో అందంగా. ఓకే మళ్ళీ బ్యాక్ టు నోకరాజు గారి తోట. అప్పుడు విత్తనానికి కొంచెం కాయ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. చూపించండి. ఓయ్ నాకు కూడా తెలుసు మరి, స్వీట్ కార్న్ అయిపోయినట్టు ఉందండి, చూద్దామా? లేదు మెత్తగా ఉంది ఇంకా, ఓపెన్ చేసి చూడాల్సింది మీరు. అవునా? అవి రంగురంగులు ఏం సీనియర్ లేదు, రంగురంగులు వస్తాయి కాయలు. వర్షం మొదలైందండి. ఇదిగో కాయ, ఇదిగోండి. చిన్నది అయిపోయింది ఏంటండి? అంతేనా?
దగ్గరికి ముడుచుకుంది, టైర్ అవ్వబోతే ఆరిపోద్ది మొత్తం, ఆరిపోయి ఎండిపోయి బాగా ఎండిపోతుంది, తయారైపోద్ది. ఇదిగోండి గోడ మీద ఉంది ఒక కాయ, ఉన్నది. ఇది అయిపోయింది తీసేయాల్సింది కదా. బాగానే ఉందండి, తీయండి తీయన్నా తీసేదా తీసేయండి. ఇవన్నీ తీసేయండి. ఉన్నాయండి ఇటు కాయలు ఇంకా ఇంక లేవు కదా. ఏదో చూపిద్దాం ఒకసారి, ఇట్రండి ఏమున్నాయి ఇక్కడ కాయలు ఏమైనా ఉన్నాయా? వెళ్ళగలను, ఎందుకు వెళ్ళలేను, ఇదిగే లోపలికి ఉన్నాయి కాయలు, అటంతా ఉన్నాయి నువ్వు. ఇక్కడ కూడా కాయలు వస్తున్నాయి ఇగో. కాదు ఈ సైడ్కి కూడా కోస్తున్నారా మీరు? చాలా మురిగిపోయినాయి కానీ చాలా కాయలు వచ్చినాయి, అవి కూడా ఉంటే సూపర్ అసలు హైలైట్ ఉన్నా. అవును అవును. గోంగూర వర్షం పడుతుంది వద్దులేండి, మళ్ళీ తీద్దాం. ఏ చూపించాలి కదా వీళ్ళకి, చూపిద్దాం. చూడండి ఎంత వస్తుందో, దాంతో ఉంది గోంగూర మొత్తం ఒక కుండీలోనే ఇలా మొత్తం ఇలాగా. ఏది నూకరాజు గారు పక్కకు వచ్చి నించండి, ఆయన ఎలా లేదని ఒక 5.5 అడుగులు ఉంటారు మంచి, ఆయన మీద దగ్గరికి వెళ్ళండి బాబు. అగోండి ఆయన మీద ఇంకా పొడవ వచ్చింది అనమాట. సూపర్. టిప్స్ ఏమైనా ఉన్నాయా వీటికి, ఎలాగా పెంచుకోవాలి ఏంటన్నది ఏమన్నా చెప్తారా మాకు? పెంచుకోవడానికి ఏముంది, ఒక దాంట్లో ఇంచుమించు ఒక 10 దాకా వేస్తే సరిపోతుంది. 10 విత్తనాలతో పెంచిన కుండి ఇది, నల్లకుండీలో. దానికి మనం జల్లికూడదు, జల్లకూడదు, గుచ్చారు. ఇది మామూలుగా చిన్న చిన్న గొయ్యలు తీసి అందులో 2 స్పెక్కలు వేసాం అనుకోండి, అలా సరిపోతాయి. మొత్తం అన్ని కలిపి ఒక 8 10 అలాగా వేసాం అనుకోండి, కొన్ని అన్ని మొలవు కదా, కొన్ని మొలిచినవి అలాగా సరిపోతాయి. అలాగే నేను చెప్పడం కాదు కానీ మీరు ఆల్రెడీ ఆకుకూరలు అవి పెంచుతున్నారు కాబట్టి మా వాళ్ళు నిన్న కూడా ఒక డౌట్ అడిగారు, రండి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఆకుకూరలు వేసిన తర్వాత కొంచెం చిన్నగా వచ్చిన తర్వాత పక్కకు పడిపోతున్నాయి అని కంప్లైంట్ ఉంది. అలా పక్కకు పడిపోకుండా ఉండాలంటే ఈట్ చేయాలి. అగోండి అక్కడ మీకు బుషిగా వచ్చింది చూడండి ఆకుకూరలు, అలా పైకి వచ్చినాయి. కొన్ని తోటకూర అవి ఇంత ఏజ్ మొక్కలు రాగానే పక్కకు పడిపోతూ ఉంటాయి కదా. గాలి వేయకుండా అలా ఆపుతాం చెప్పండి. గాలి వేసినప్పుడు పడిపోతుంది, అది పడిపోదు. మనం నీళ్ళు పోసినప్పుడు నీళ్ళు పోతాం, కొంచెం పెరిగిన తర్వాత అది ఒక సైడ్ మనం పోతే పర్లేదు. అలాగే మన బకెట్తో పట్టుకెళ్ళి వెళ్ళిపోయాం అనుకోండి, వెళ్ళిపోతే మొత్తం అంతా కింద పడిపోతుంది. సో పక్క నుంచి వేయాలి, పక్క నుంచి ఖాళీ చూసుకొని ఇలా ఖాళీ చూసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు వేస్ట్ అవుతుంది. పక్కన వేసుకుంటే అలా సరిపోతుంది, అద్దుకుంటుంది అదే నీరు. లేదంటే నీళ్ళు పట్టుకెళ్ళి అలాగే వెళ్ళిపోయాం అనుకోండి, వెళ్ళిపోతే మొత్తం అంతా పడుకుంటుపోతుంది అంతే. ఇదేంటి ఇప్పుడు మళ్ళీ ఇందులో మట్టి ఏదైనా నింపుతారా, కొంచెం పెంట వేస్తారా? మొక్కలు కొంచెం పెద్ద అవుతున్నాయి కదా, ఈ పడిపోకుంటే అన్నట్టుగా తాళ్ళు కట్టేసాను. ఓకే ఓకే. అంటే గాలి వేసినా ప్రతి దానికి కూడా తాళ్ళు కట్టేసాను. చామంతి మొక్కలు ఇవి బాగానే ఎదిగినాయి అండి. మీ చామంతి పూలు ఇచ్చారు కదా మొక్కలు, 5 ఆటలు వేసాను. 5 ఆటలు వేస్తే కొన్ని పోయి కదా అనేసి బంతి మొక్కలు మొత్తం పాతేసాను. ఓహో, రెండిట్లో వచ్చినాయి, రెండిట్లో శుభ్రంగా వచ్చాయి. ఇందులో ఒకటి ఉందా చామంతి? ఉంటదండి బాబు, మీరు వేరే మొక్కలు వేసేస్తే నేనేం చెయ్యాలి. దానికి కూడా ఎలా వేసాం అంటే ఎలా చెయ్యాలో మేము అందరికి చూపుతున్నాం, అంతే. ఇలా చేసుకుంటే బాగుంటదని చెప్తున్నాం అన్నమాట. అవును, అది. సో ఇవాళ అయితే ఈ గార్డెన్ మనం ఎలా తయారు చేసాము, మీరు కూడా ఎంత తక్కువైనా సరే మరీ పెద్దది పెట్టే అవసరం లేదు. ప్రతిది కూడా పెద్ద చేసేయాలని అవసరం లేదు, మనకి ఎంత చేయగలమో అంత చేస్తే చాలు. అలా చేస్తే మనకు నీళ్ళు పోసుకోవడం కన్నా దేనికైనా బాగుంటుంది, అంతే. అదనమాట. అందుకని అలాగని పెద్దది చేసేసి నీళ్ళు పోయాలి కదా. నీళ్ళు పోయేప్పుడు మనం ప్రతి రోజు కూడా పొద్దున్న పొయ్యాలా, సాయంత్రం పొయ్యాలా. అంటే పాదులకి మిగతా పొగలు మొక్కలు ఉన్నాయంటే అండి, పొద్దున పోసి సాయంత్రం పొయ్యపడం పర్లేదు. కానీ పాదులు మాత్రం ఇంకెదుగుతున్న స్టేజ్ లో ఆకులు వడిపోతాయి, లేదంటే పాదులు మాత్రం ఇంకా పాడైపోతాయి. మనం నీళ్ళు పోతుంటేనే బాగుంటది, నీళ్ళు వేయకపోతే ఓడిపోతాయి. అందుకుంటే మనం ప్రతిసారి కూడా మేడకి వచ్చి చూసుకోవాలా. ఈ మేడ కూడా అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఈ గార్డెన్ ఉన్నదంటే ఈ గార్డెన్ చుట్టూ మనం తిరిగి వచ్చు, చుట్టూ తిరిగేసి శుభ్రంగా నీట్ గా మనం తుడిచి శుభ్రం చేసుకోవచ్చు, తొడచ్చు శుభ్రం చేసేవచ్చు. మనం అన్ని బాగుంటది అదనమాట. అలా చేసుకుంటేనే ప్రతిది కూడా ఇంకా మనకు సమస్య ఏమి ఉండదు. ఓకే, ఒకసారి చూసేద్దాం మరి ఫైనల్ గా. మీరు ఎలా వచ్చి నించోండి మరి, మీరే ఇవాళ వీడియోకి హీరో. పక్కన ఇలా ఉన్నాయండి, కనబడుతుంది నీట్గానే.
యా, ఇదిగోండి మేము ఇవాళ ఏమేమి హార్వెస్ట్ చేసామో మీకు అన్నీ చూపిస్తున్నాము. సో బీరకాయల కోసం అండి, బీరకాయలు ఒక 5 కేజీలు అలా ఉంటాయా? బీరకాయలు 5 కేజీలు 6 కేజీల దాకా వస్తాయండి. ఇవి కూడా బలంగానే వచ్చినాయి అండి, బాగానే. సో 2 దోసకాయలు, సాంబార్ దోసకాయలు అంటాం మేమైతే. తాంబూలం కాదు, సాంబార్ దోసకాయలు, సాంబార్ దోసకాయలు అంటాము. తర్వాత బెండకాయలు ఒక 1 కిలో పైన వచ్చినాయి అండి, 30 కిలో వరకు. వంకాయలు ఒక 1/4 కిలో పైన వచ్చినాయి. కాకరకాయలు ఒక 1/4 కిలో పైన వచ్చినాయి. కరివేపాకు పెడతారా? తిండి మన ఫ్రెండ్స్ అందరూ చూస్తారు కదా అని చెప్పి కలర్ఫుల్గా టేబుల్ మొత్తం నింపుతున్నారు అనమాట నోకరాజు గారు. ఇదిగోండి దొండకాయలు, ఇవి చిన్న చారలు వచ్చిన దొండకాయలు అనమాట. ఇవి మనకి వర్షాకాలంలో కంటే కొంచెం ఎండాకాలం దగ్గరలోనే బాగా వస్తున్నాయి కదా వంకాయలు, దొండకాయలు పాడవుతున్నాయి. ఇదిగోండి ఫ్రెష్గా గుప్పని వాసన వస్తుంది. కరివేపాకు కూడా కోసి పెట్టారు. సో ఇవ్వండి మేము ఇవాళ హార్వెస్ట్ చేసినవి. సో నోకరాజు గారు బాయ్ చెప్పేయండి మా వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పండి. బాగా పండించుకోండి అని చెప్పండి. మీరు అందరూ కూడా నాలాగే గార్డెన్ వేసి అందరూ పండించుకోవాలని నేను చెప్తున్నా. ఓకే, సో ఇవాళ మేము హార్వెస్ట్ చేసినవి అండి ఇవన్నీ కూడా. సో మీరు కూడా చక్కగా ఇలాగే పండించుకోండి అని చెప్పి నోకరాజు గారు అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.